ఈటల రాజేందర్ గారి దారెటు, ఈటల గారి దారెటు నిజంగా కూడా ఒక సగటు తెలంగాణ వాదిగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ మీద ఇష్టం ఉన్నటువంటి నాయకుడిగా చాలామందికి ఈటలకు జరిగినటువంటి అన్యాయం పట్ల కొంత సింపతి అయితే వస్తూ ఉన్నది. ఎందుకంటే బేసికల్లీ ఈ బీఆర్ఎస్ పార్టీలో, బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ నుంచి వచ్చిండు కాబట్టి ఈటల రాజేందర్ గారు ఆయనకు అధ్యక్ష పదవి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. కానీ బీజేపీలో ఈ తెలంగాణ రాష్ట్రం బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులల్లా తెలంగాణ రాష్ట్రం మీద ఆడికో ఈడుకో సోయినటువంటి నాయకుడు, తెలంగాణ రాష్ట్రం మీద ఆడికో ఈడుకో కొంత అవగాహన ఉన్నటువంటి నాయకుడు, ఈ ప్రాంతము పట్ల ప్రేమ ఉన్నటువంటి నాయకుడు, ఉద్యమం తెలిసినటువంటి నాయకుడు, గోస తెలిసినటువంటి నాయకుడు, పేద ప్రజల గోస తెలిసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఈటల రాజేందరే బీజేపీ పార్టీలో. అది 100% వాస్తవం. అలాంటి వాడికి బీజేపీ పార్టీ కనుక రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చుంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో పడేది, 200%. కానీ ఎందుకు మరి ఆ బీజేపీ ఆ ప్రయత్నాలు చేస్తలేదు, దేనికి చేస్తలేదో అర్థం కాదు. ఈటల రాజేందర్ కనుక ఆయనకి ఇచ్చుంటే ఆయన ఉద్యమ పంతాల్లో పార్టీని ముందుకు తీసుకుపోయేవాడు. ఇలా బీజేపీలో ఉన్నటువంటి అందరు నాయకులు, సిద్ధాంతం మీద ఉన్నటువంటి నాయకులు ఎవడేం లేడు. ఇలా ఇతర పార్టీలకు వెళ్ళి గుంజుకొచ్చుకొని మీరు రకరకాల ప్రయత్నాలు దేశంలో చాలా రాష్ట్రాల్లో జరిగింది, ఇక్కడ కూడా జరిగింది కూడా. మా రాజగోపాల్ రెడ్డికి ఏం సిద్ధాంతాలు ఉన్నాయని వచ్చిండు బీజేపీలకి? దేనికోసం వచ్చిండు? ఊరికనే కదా, పదవుల కోసము, కాంట్రాక్ట్ల కోసము, 18,000 కోట్ల కోసము, ఇట్లాంటి వాటి కోసము, వీటి కోసమే కదా వచ్చింది. సో కాబట్టి ఈ సిద్ధాంతాలను పట్టుకొని వాళ్ళు అది చెప్తా ఉన్నారు. ఆయన రామచంద్రరావు గారు ఎప్పటి నుంచో ఉస్మానియా యూనివర్సిటీలో రాడికల్ పోరాటాలు అవన్నీ వాటి మీద కొట్లాడడము, ఈయన రైట్ వింగ్లో ఉండడము, లెఫ్ట్ వింగ్లో వాళ్ళతో కొట్లాడడము, నక్సలైట్ల కాల్పులల్లా ఈయన ప్రాణాలతో బయటపడడం, ఇట్లాంటివన్నీ చరిత్ర అంతా చెప్తా ఉన్నారు. 100% అది నిజమే కావచ్చు. కానీ ఇప్పుడు రామచంద్రరావు నడిపించేంత క్యాపబుల్, ఆయనకు పార్టీని నడిపించేంత క్యాపబుల్ ఉందా లేదా అనేది మాత్రమే మ్యాటర్. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా మాస్ అనేటువంటి దాని మీద నడుస్తూ ఉంది. మీరు ఎవడు ఒప్పుకోకపోయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ ఉన్నప్పుడు బీజేపీ గ్రాఫ్ ఎట్లా పెరిగింది, బండి సంజయ్ దిగిపోయిన తర్వాత ఎట్లా డమాలు అని పడిపోయింది. ఇప్పుడు అదే ఈటల రాజేందర్ గారికి లాంటి వాళ్ళకి ఇచ్చుంటే మాస్ ఫాలోయింగ్ పెరిగేది, మాస్గా జనాల్లోకి పోయేటువంటి అవకాశం ఉంటుండే. దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది, 2 years కావస్తుంది. 2 years కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. బీజేపీ ఒక్క కార్యాచరణ చూపించండి ప్రజల కోణంలో, ఉండదు. ఒక్క ఆందోళన కార్యక్రమం చూపించండి, ఉండదు. కేవలము ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక తోక పార్టీ లెక్క బిహేవ్ చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ. కాంగ్రెస్ పార్టీకి ఒక తొత్తు లెక్క, అధికార పార్టీకి తొత్తులు లెక్క ఇక్కడటువంటి ఎంపీలు, ఇక్కడటువంటి ఎమ్మెల్యేలు బిహేవ్ చేస్తూ ఉన్నారు. అట్లా ఉంటే ఎప్పటికీ ఆ పార్టీని ఎట్లా బిలీవ్ చేస్తారు? ప్రజలకు పోవాలి కదా, ప్రజల పక్షాన కొట్లాడాలి కదా. ప్రతిపక్షమా, మిత్రపక్షమా, అధికార పక్షమా, క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడుతున్న విధానము, ఒక ఎక్సెప్ట్ ఈటల రాజేందరు, ఏలటి మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెడితే మిగతా ఎంపీలు, మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్న విధానం చూస్తుంటే రేవంత్ రెడ్డికి ఒక ప్రొటెక్షన్ లెక్క నిలబడతా ఉన్నారు వీళ్ళు బీజేపీ వాళ్ళు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన ఏదో దుకాణం స్టార్ట్ చేయగానే వీళ్ళు ఎగురుతూ ఉంటారు. కాళేశ్వరం విషయంలో ఆయన ఏదో దుకాణం స్టార్ట్ చేయగానే వీళ్ళు ఎగురుతూ ఉంటారు. అదేందో అర్థం కాదు. స్విచ్ అక్కడ వేస్తుంటే ఇక్కడ వీళ్ళు శంగ ఎగురుతూ ఉన్నారు. ఈయన స్విచ్ ఏమో మోడీ వేస్తూ ఉంటాడు. భలే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఆ మోడీకి ఏమో చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంది కదా మోడీ కుర్చీ తాళం చెయ్యి, ఆ కాలు ఉండాలన్నా పీకేయాలన్నా అనేది చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉన్నది. మోడీని దింపేయచ్చు, కావాలంటే కొనసాగించవచ్చు. సో కాబట్టి ఇదంతా వ్యవహారం నడుస్తూ ఉంది. ఈ గజిబిజి వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. ఈ గజిబిజి వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా బీజేపీ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పోయింది. ఆడనేడున మాట్లాడేది ఏలటి మహేశ్వర్ రెడ్డి, ఆడనేడున మాట్లాడేది ఈటల రాజేందర్. అందుకే ఈటల రాజేందర్ని మొత్తానికే పక్కన పెట్టేసారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ అయింది, ఈటల రాజేందర్ గారు ఎటువైపు పోతారు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో బాగా. ఆయన బీఆర్ఎస్ వైపు పోతే బాగుండు అని చాలామంది ఆలోచన, వాళ్ళ అభిప్రాయాలను ఎక్కువ వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ సింపథైజర్లు, బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు మాత్రం
అన్న మీరు రండి, సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీలో మీకు పూర్వ వైభవం ఉంటుంది, మీకు అదే గౌరవం ఉంటుంది అని చెప్పేసి కొంతమంది ట్వీట్లు పెడతా ఉన్నారు. బట్ ఆయన పోతాడా? అక్కడ బీఆర్ఎస్ అధిష్టానం ఏమనుకుంటుంది, కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారు, ఇటు కేటీఆర్ గారు ఏమనుకుంటున్నారు, మిగతా నాయకులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి పోతే 100% ఆయన ఆ ప్రధాన వరుసలల్లో ఆయన ఒక వరుసలో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఎట్లయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనే పేర్లు ఎట్లయితే చెప్తా ఉన్నామో ఆ మధ్యలో ఆ వరుసలో ఈటల రాజేందర్ పేరు పెట్టాల్సి వస్తుంది. మరి ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారా అక్కడ? ఇప్పుడు జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ వరుసలో ఉన్నారు, పై వరుసలో. మరి ఈ ఇంపార్టెన్స్ ఆయనకి ఇస్తారా మళ్ళీ పోతే? ఈయన ఒక బీసీ బిడ్డ, ఏ రకంగా ఉండబోతా ఉంది, ఇవన్నీ కూడా చర్చ ఉన్నది. కానీ నిజంగా కూడా వాస్తవానికి కూడా అసలు ఈటల రాజేందర్ గారు పెద్ద తప్పు అని చేశారు. కానీ